శ్రీ శ్రీ మోదకొండమ్మ వారి ఆలయ ప్రాంగణం. ఈ గుడి కొండకి చాలా దగ్గరలో కట్టడం వల్ల ఇక్కడ ఎప్పుడెళ్ళినా సరే వాతావరణం చాలా ప్రశాంతంగా, ఇంకా గుడి గూడా చాలా విశాలంగా, అద్భుతంగా ఉంటదండి. ప్రతి ఒక్కరు మన వైజాగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు గూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. వైజాగ్, గోపాలపట్నం, ఇంద్రానగర్ అండి. ఇంద్రానగర్ ఏరియాలోనైతే ఈ అద్భుత శక్తులు కలిగిన ఆలయం. శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణంలో కృత్రిమంగా ఒక పుట్టను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే మనం ప్రకృతి ప్రేమికులం, ప్రకృతి ఆరాధకులం కావడంతోనేంటంటే మనం చెట్లని, పుట్టలని అన్నిటిని పూజిస్తామండి. అలాగే మరి మన ప్రకృతి కూడా మంచి గిఫ్ట్ ఇచ్చిందండోయ్! మన పుట్ట పక్కనే ప్రకృతిబద్ధంగా ఒక మంచి అద్భుతమైనటువంటి పుట్ట ఏర్పాటయిందండి. నిజంగా అద్భుతం. చాలా అద్భుతం. ఆలయానికొచ్చిన ప్రతి భక్తులు ముందు అమ్మవారి పాదముద్రికల్ని నమస్కరించుకొని, వాళ్ళకి మంచి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారిని తీర్చమంటూ, అమ్మవారిని కోరుకొని, అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడేంటంటే చాలా సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ముందు అమ్మవారి పాదముద్రికల్ని నమస్కరించుకున్న తర్వాత గర్భగుడిలోనే ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటారు. జై శక్తి, జై జై శక్తి. అమ్మవారినైతే అద్భుతంగా గాజులతో చాలా అద్భుతంగా అలా అలంకరించారండి. వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ముఖ్యంగా మన సహోదరులైతే ఎందుకంటే వాళ్ళందరికీ చాలా అంటే చాలా గాజులంటే అందరికి ఇష్టం కదండీ! ఆ గాజులతో అలంకరించడంతోనైతే ఇంకా అమ్మవారిని ఇంకా అంటే ఇంకా ఇష్టపడుతున్నారండి. నిజంగా చాలా శక్తులు కలిగినటువంటి అమ్మవారు. ఒక్కసారి గనక మనం ఈ గుడిని, ఈ అమ్మవారిని దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ ఎందుకంటే కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారండి. చాలా అద్భుత శక్తులు కలిగినటువంటి అమ్మవారు. ఆలయం గూడా చాలా విశాలంగా ఉండడానికి భక్తులైతే వచ్చిన భక్తులు అప్పుడే వెళ్ళరండి ఇంటికి. ఎందుకంటే ఎక్కువ సేపు ఇక్కడ ఉండాలనిపిస్తది. ఎందుకంటే వాతావరణం గూడా చాలా చక్కగా చల్లగా ఉంటది. నెక్స్టు లోపల అంతా విశాలంగా ఉండడం వల్ల భక్తులు ఎవ్వరు గూడా మినిమమ్ మనం తక్కువలో తక్కువ ఒక్కొక్కళ్ళు అరగంట, గంట సేపు కూర్చొని ప్రశాంతంగా వెళ్తుంటారండి. అమ్మవారికి సమర్పించినటువంటి తీర్థ ప్రసాదాలు భక్తులకి పంపిణీ చిన్నపిల్లల ద్వారా. అలాగే ఈ కమిటీ సభ్యులు ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ మంచిగా చూసుకుంటూ వాళ్ళందరినీ అమ్మవారి దర్శనం అయితే అద్భుతంగా జరిగించేటట్టు వాళ్ళైతే మంచి సహాయ సహకారాలు అందించారు. వీళ్ళందరూ మా ఊరోళ్ళండి. ఇకపోతే మన బుడ్డోళ్ళైతే మంచి ప్రసాదాలు పంచుతుండ్రండి. మరైతే ఉంటాను. ప్రసాదాలు కంటిన్యూగా పంచుతూనే ఉంటారు.